నమస్కారం. ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం. జన్మ జన్మాల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. పరమ పవిత్రమైన కార్తీక మాసం తొలి రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కలకలలాడాయి. తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. స్వామివార్లను దర్శించుకుని పరవశులయ్యారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేకువజాముని పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి గంగాధర మండపం వద్ద దీపాలు వెలిగించి నోములు నోచుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి 2 గంటల పైనే పట్టింది. భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. దీపారాధన చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భారీగా తరలివచ్చిన భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. స్వామివార్లను దర్శించుకున్నారు. ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శోభాయమానమైంది. కార్తీక మాసం తొలి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు కార్తీక దీపాలను వెలిగించి సప్తగోదావరి నదిలో విడిచిపెట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. కార్తీక దీపాలను వెలిగించారు భక్తులు. స్వామివార్లను దర్శించుకుని పరవశులయ్యారు.
కాళేశ్వరంలో వైభవంగా కార్తీక మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వదిలారు. అనంతరం స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. శ్రీ శుభానంద ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలోని శివాలయంలో విశేష పూజలు జరిగాయి. కార్తీక మాసం తొలి రోజున ఆలయానికి చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శివయ్యను అభిషేకించారు. శివనామాన్ని స్మరిస్తూ పరవశులయ్యారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని శివాలయం భక్తులతో రద్దీగా మారింది. కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానానికి వేకువజాము నుంచే చేరుకున్న భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. స్వామివార్లకు పూజాధికారులు నిర్వహించారు. కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో బాపట్ల జిల్లా చీరాలలో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, పేరాల శ్రీ పులుగు రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ మీర్పేటలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అర్చకులు తొలుత గణపతికి పూజాధికారులు నిర్వహించారు. కడప జిల్లా వెంపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. అమ్మవారిని 1,50,00,000 కరెన్సీతో పాటు బంగారు, వెండి ఆభరణాలతో ధనలక్ష్మిగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, నివేదన, నక్షత్ర హారతి, మహామంగళ హారతి, మంత్రపుష్పం సమర్పించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం విశేష పూజలు జరిగాయి. స్వాతి నక్షత్రం సందర్భంగా 108 కలశాలతో శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. వివిధ ఫలరసాలు, పంచామృతాలు, శుద్ధ జలంతో స్వామి అమ్మవారును అభిషేకించారు. అంతకుముందు భక్తులు, స్థానికులు గిరి ప్రదక్షిణ చేపట్టారు. శబరిమల ఆలయ చరిత్రలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీ అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. పంపా నదిలో పుణ్యస్నానం అనంతరం ఇరుముడితో పదునెట్టాంబడిని అధిరోహించారు. హరిహర సుతుడికి రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ట్రావెన్కోర్ దేవస్థానం ఘనస్వాగతం పలికింది. మరోవైపు అయ్యప్ప స్వామి ఆలయాన్ని రాత్రి 10 గంటలకు మూసివేశారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజున వనంగుడిలో విశేష చండీ హోమం జరిగింది. వేదమంత్ర ఘోష నడుమ అర్చకులు పూర్ణాహుతి సమర్పించారు. తదుపరి అమ్మవారి దీక్షాదారులు మాలను విరమించారు. వేద పండితులు, పూజారి బంటుపల్లి వెంకటరావు ప్రధాన సేవకుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సంప్రదాయబద్ధంగా ఊయలపై ఆసీనులను చేసి ఘటాల ప్రతిష్ఠ వేడుక నిర్వహించారు. దీంతో నెల రోజులుగా కొనసాగిన ఉత్సవాలు ముగిశాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన నిర్వహణపై తితిదే కసరత్తు చేస్తోంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించాలా లేదా 2 రోజులకే పరిమితం చేయాలా అనే అంశంపై ఆగమ పండితులతో సమావేశమైంది. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని తాజాగా నిర్ణయించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. వైకుంఠ ఏకాదశి వేళ వైకుంఠ ద్వార దర్శనం కోసం అటు సామాన్యులే కాదు వీవీఐపీలు కూడా పరితపిస్తుంటారు. సామాన్యులే కాకుండా వీఐపీలు కూడా వస్తుండటంతో వైకుంఠ ద్వార దర్శన నిర్వహణ ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగమ పండితులతో సమావేశమైన తితిదే అధికారులు ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు విశేష పూజలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తిని పవిత్ర గంగా జలాలతో అభిషేకించారు. అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. అనంతరం 5 రూపాయల నాణాలతో తయారు చేసిన మాలను అమ్మవారికి ధరింపజేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమడకలలో శ్రీ సీతారామస్వామి దేవస్థాన నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైసూరు సమీపంలోని తలకాడులో వరుసగా 5వ ఏడాది కావేరి నదీమ తల్లికి విశేష హారతులు సమర్పించారు. జగద్గురు శ్రీ గోవిందానంద సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక నేత్రపర్వమైంది. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించారు. ఇవి నాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.